ఆగండి ఆగండి ఆగండి, జొన్న పిండితో అప్పాలు చేసుకుందామా? జొన్న పిండితో అప్పాలు చేస్తారని తెలిసిన వాళ్ళు తెలుసని, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ పెట్టండి. మిక్సీ జార్లో ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, పచ్చి ఆలుగడ్డలే అండి, ఉడికించినవి కాదు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, 3-4 పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దాంట్లో ఉప్మా రవ్వ, నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్, పసుపు, సాల్ట్, కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో జొన్న పిండి కలుపుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ ప్రీ సోక్డ్ జొన్న పిండి వాడుతున్నాను. అంటే ముందుగా జొన్నల్ని నానబెట్టి ఆరబెట్టి తయారు చేసిన జొన్న పిండి. మీకు కూడా హెల్దీ జొన్న పిండి కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇందులో కావలసినంత జొన్న పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయొద్దు. చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. దీంట్లోంచి చిన్న పిండి ముద్ద తీసుకుని ఒక కవర్ పైన వెడల్పుగా రోల్ చేసుకోవాలి. గ్లాస్తో కానీ బౌల్తో కానీ షేప్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. మీకు కూడా కల్తీ లేని గానుగ నూనె కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. డీటెయిల్ రెసిపీ కావాలనుకుంటే హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.